హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ గురించి తెలుసుకుందాం. అందులోనూ రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో తయారు చేసుకొని అన్ని మొక్కలకి వాడుకోవచ్చు. దీనివల్ల మొక్కలు ఎప్పుడు గ్రీన్ గానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా వేసవి స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ వాటర్ వేస్తే సాయంత్రం అయ్యేసరికి మొక్కలన్నీ ఎండిపోతున్నాయి, వాడిపోతుంది. దీనికి మనం ఏం చేస్తామంటే 2-3 సార్లు వాటర్ పోస్తూ ఉంటాం. కొంతమందికి అంటే కొన్ని ఏరియాలో సరిగా నీళ్ళు రావు. ఆ నీళ్ళు రానప్పుడు మన మొక్కలకి నీళ్లు తక్కువ వేసామనుకోండి, ఆటోమేటిక్గా మొక్కలు ఎండిపోతుంది, చచ్చిపోతుంది. చాలామంది కంప్లైంట్ ఉంటుంది ఏంటంటే, వేసవిలో మన మొక్కల్ని కాపాడుకోలేకపోతున్నాము, చాలా మొక్కలు చనిపోతున్నాయి, వాటర్ ప్రాబ్లం ఉంది మా ఏరియాలో అంటూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి. ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ చెప్తాను. ఇది ఒక్కసారి వేసారంటే మొక్కలు ఎప్పుడు గ్రీన్గానే ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. మీరు ఒకసారి వాడి చూసి తర్వాత నా కామెంట్లో చెప్పండి, ఓకేనా? సరే, ఇప్పుడు చాలామంది ప్రాబ్లం ఏంటంటే పండ్ల మొక్కలు, పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అన్నీ ఉంటుంది. వీటన్నిటికీ వేరు వేరు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాను. ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్ అనగానే చాలా మందికి ఒక బుర్రలో ఒకటి వస్తుంది ఏంటంటే, అక్క ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, ఇన్ని ఎక్కడ చేస్తాంలే మనం అనుకుంటూ ఉంటారు. ఇన్ని చేయమని అర్థం కాదు. మీకు వీలున్నది ఏదో ఒకటి చేయండి, అంతేకాని అన్నీ చేయాలని లేదు. లేకపోతే వారానికి ఒక రోజు ఒకటి, 10 రోజులకు ఒకటి, ఇలా మార్చి మార్చి చేసినా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫుడ్ని ఎప్పుడు వేరే వేరే రకంగా చేసుకొని తింటాం కదా, అలాగే మొక్కలు కూడా మనం వేరే వేరేగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ వేస్తూ ఉంటే ఆ మట్టిలో బలం ఎక్కువ ఉంటుంది, దానికి కావాల్సిన సూక్ష్మజీవులన్నీ దొరుకుతూ ఉంటుంది. దీనివల్ల మొక్కలు హెల్తీగా పెరుగుతుంది. మొక్క హెల్తీగా ఉందంటే ఆటోమేటిక్గా ఎండ నుంచి తట్టుకుంటుంది, ఓకేనా? ఇప్పుడు వేసవి రాగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చే ఫ్రూట్స్ ఏదంటే వాటర్ మిలన్. ఈ వాటర్ మిలన్ని చాలా మంది తెచ్చుకుంటూ ఉంటారు. చాలా మంది ఏంటి, సాధారణ 90% మనం తింటూనే ఉంటాం. వారానికి ఒక పండ్లైనా తింటాం. పిల్లలు ఉన్న ఇంట్లో ఇదే వాడతాం, ఎందుకంటే చలువ ఇస్తుంది అనేసి. మొక్కలకి కూడా చాలా చలువ అవసరము. అంటే మన బాడీకి ఎటువంటి విటమిన్స్, మినరల్స్ కావాలో మొక్కలకి కూడా ఇంచుమించుగా అన్నే కావాలి, ఓకేనా? ఇప్పుడు మనం వాటర్ మిలన్ తెచ్చుకుంటాము, కోస్తాము, దాన్ని రెడ్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రూట్స్, అది తినేస్తాం. తినేసినాక మనం చేసే చాలా మంది తప్పు ఏంటంటే దాని తొక్కలన్నీ తీసి పడేస్తూ ఉంటాం, లేకపోతే కంపోస్ట్ బిన్లో వేస్తాము. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక పెద్ద చెట్టు కింద వేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే అలా పడేయడం వల్ల చిన్న చిన్న పురుగులు దాంట్లో నుంచి పుడతాయి. ఎందుకంటే అది కుళ్ళిపోయే ప్రాసెస్లో వాసన వస్తుంది, లేకపోతే చిన్న చిన్న పురుగులు వస్తుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారంటే చాలామంది దీన్ని కాస్త ఎండబెడతారు. ఎండబెట్టి తర్వాత మొక్కలకి వేసేవాళ్ళు ఉన్నారు. దీనివల్ల ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అది పోషకాలన్నీ పోగొట్టుకుంటూ ఉంటుంది. ఎండ పడగానే ఏమవుతుందంటే ఈ ఫ్రూట్స్లో ఉన్న మంచి విటమిన్స్ అన్నీ చచ్చిపోతూ ఉంటుంది. దాంట్లో కావాల్సిన పోషకాలు పోగొట్టుకున్న తర్వాత మన మొక్కలకి వేసిన కూడా ప్రయోజనం ఉండదు. సో అది ఒక ఫెయిల్. లేదు మనకు అసలుకే కుదరదు అనుకుంటే ఇంకొక ఐడియా చెప్తాను నేను. మొక్కల నుంచి ఒక 2-3 ఇంచెస్ వరకు మట్టి తీసేసేయండి. అంటే ఏదో పాట్లో, లేకపోతే కింద నేల మీద ఉన్న మొక్కలకి అవి. అప్పుడు ఏం చేయొచ్చు, దానికి మనం ఈ తొక్కలన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకుపోయేసేసి దానిపైన మట్టి కప్పండి. దీనివల్ల కుళ్ళిపోయిన వాసన రాదు, పురుగులు రాకుండా ఉంటాయి. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఇలా చిన్న చిన్న మొక్కలు వేస్తే తొందరగా అవి కుళ్ళిపోయి మొక్కలు కావాల్సిన పోషకాలు ఇస్తాయి. అంటే చిన్న చిన్న ముక్కలు చేసేయడం వల్ల మనం అలా పెద్ద పెద్దగా మనం వేయలేం కదా. సో దానివల్ల చిన్న చిన్నగా ఎంతో కుదిరినంత చిన్న చిన్నగా చేయండి. లేదు మనకి ఇంకా టైం ఉందంటే చిన్న కట్ చేయొచ్చు. మీకు ఇక్కడ ఇంకొక సందర్భం వచ్చింది కదా చెప్తాను. చాలామంది దీన్ని వంటలు కూడా వాడుతూ ఉంటారు. చట్నీ చేస్తారు, సాంబార్ చేస్తారు, కూర చేస్తారు, చాలా బాగుంటుంది. కొద్దిగా తీపి ఉంటుంది. తీపి ఎప్పుడైనా ఇష్టపడే వాళ్ళు అలా కూడా ట్రై చేయొచ్చు. మంచి కడిగి అవన్నీ తొక్కలు తీసి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి అలా కూడా ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే మనం మొక్కల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొక్కల గురించే మాట్లాడుకుందాం. చూడండి, దీంట్లో ఎంతో వాటరీగా ఉంది చూడండి. ఈ వాటర్ అంశం, ఈ నీళ్ళ అంశము మొక్కల్ని హెల్దీగా ఉంచడానికి
దోహదం చేస్తుంది, అంటే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఎక్కువ వరకు నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కానివ్వండి, మనం ఏది ఎన్‌పికేలోనే చూస్తూ ఉంటాం ఇందులో ఏది ఉంటుంది అనేసి. ఇప్పుడు పూలు రాని మొక్కలకి ఏమేస్తాము? అరటిపండు తొక్కలేస్తాం. ఎందుకంటే అందులో పొటాషియం ఉంటుంది. మొక్కలు బాగా హెల్తీగా పెరగాలి అనుకున్నప్పుడు దానికి నైట్రోజన్ కావాలి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, వర్షాకాలంలో మొక్కలు అంత హెల్తీగా ఉండటానికి రీజన్ ఏంటంటే వాన నీళ్ళలో ఎక్కువ నైట్రోజన్ ఉండడం వల్ల. ఇంకా ఇంకొక ప్రాసెస్ చెప్తాను. నేను లిక్విడ్ ఫర్టిలైజర్ చెప్తానన్నాను కదా, అది చెప్తాను. చాలా మందికి తెలిసి ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు ఒకసారి స్కిప్ చేయండి. తెలియని వాళ్ళు కంటిన్యూగా చూడండి, చాలా బాగుంటుంది. దీన్ని మిక్సీ పట్టండి. మంచి చక్కగా ఎంతవరకు సాధ్యం అంతవరకు నున్నగా రుబ్బుకోండి. మంచి చట్నీ చేసుకోండి. ఉప్పు కారం వేయకండి, మొక్కలకి వేసేది. సరే, మంచి చట్నీ చేసుకున్న తర్వాత దానికి ఒక 2 లీటర్లు వాటర్ పోసేసేయండి. చక్కగా వాటర్లో కలపండి. మంచిగా జ్యూస్ లాగా తయారవుతుంది. చూస్తుంటే మనమే తాగాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. గ్రీన్ కలర్గా చాలా బాగుంటుంది. దీనికి ఒక 100 గ్రాములు శనగపిండి వేయండి. ఒక 50 గ్రాములు బెల్లం వేయండి. దీనివల్ల ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా బలం వస్తుంది, చాలా హెల్తీగా మొక్కలు పెరుగుతుంది. ఎన్ని రోజులు ఉంచాలంటే 2 డేస్ ఉంచండి, చాలా అంతకన్నా ఎక్కువ ఉంచకండి. ఉంచితే ఏమవుతుందంటే వాసన వస్తుంది. మార్నింగ్ ఒకసారి, సాయంత్రం ఒకసారి దాన్ని తిప్పుతూ ఉండండి. నీడలో పెట్టండి, మూత పెట్టి ఉంచండి. మూడో రోజు తీసి దానికి ఒక 10 లీటర్ వాటర్ కలిపి అన్ని మొక్కలకి వేయండి. మొక్కల సైజు బట్టి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ వేయండి. ఒకవేళ ఎక్కువ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఎక్కువ తక్కువ అయినా కూడా ఏమి మొక్కలు పాడవు, మంచిగా ఉంటుంది. మీకు 3 రకాలుగా చెప్పాను. ఒకటి డైరెక్ట్గా వేయొచ్చు, ఎండబెట్టి వేయొచ్చు. ఇంకొకటి మట్టిలో తవ్వి వేయొచ్చు. ఇంకొకటి కాస్త టైం ఉంటే లిక్విడ్ ఫర్టిలైజర్ చేసి వేయొచ్చు. ఇది వేయడం వల్ల ఏ మొక్కలైనా కూడా దాన్ని హెల్తీగా పెరిగి ఎండ నుంచి కాపాడుకుంటాయి, హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే చలువగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అన్ని మొక్కలకి వేయొచ్చు. పండ్ల మొక్కలకి వేయొచ్చు, కూరగాయల మొక్కలకు వేయొచ్చు, అప్పుడే పుట్టిన చిన్న చిన్న మొలకలు కూడా ఇది వాడొచ్చు. స్ప్రే చేయొచ్చు. ముఖ్యంగా స్ప్రే చేసేటప్పుడు ఒకసారి ఫిల్టర్ చేసుకోండి, లేకపోతే ఆ ఫిల్టర్ అది కూర్చొని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, పాడైపోతుంది. అందు గురించి మనం ఎప్పుడే కానివ్వండి స్ప్రే చేసేటప్పుడు ఫర్టిలైజర్ని ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ని ఫిల్టర్ చేసుకోవాలి, అంటే అందులో ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొక్కలకి చాలా బలంగా ఉంటుంది. మనం పడేయకుండా యూజ్ చేసుకున్నామని ఒక తృప్తి ఉంటుంది. టైం ఉన్నవాళ్ళు ఇలా చేయండి. టైం లేని వాళ్ళు డైరెక్ట్గా మొక్కలకి వేసేసి మట్టి కప్పేసేయండి. ఇంకాస్త అది కూడా లేదు, మనకు కుదరదు, ఆ మట్టి అంత తగినంత టైం లేదు అనుకుంటే కొద్దిగా నీడలో ఆరబెట్టండి. తర్వాత దాన్ని మొక్కలకి వేయండి. దీనివల్ల కొంచెం దాని బలం తగ్గినా కూడా మొక్కలకైతే పనిచేస్తుంది. ఓకేనా? అంటే 3 రకాలుగా చెప్పాను నేను. మీకు వీలున్నంత చేసి అన్ని మొక్కలకి వేయండి. దీనివల్ల మొక్కల ఆకు చాలా బలంగా పెరుగుతుంది, చాలా మంచిగా మన మొక్కలు ఎండ నుంచి కాపాడుకుంటాయి. అదే కదా మనకు సమ్మర్లో అవసరము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురు షేర్ చేయండి. ఏమనిపిస్తే కామెంట్లో చెప్పడం దయచేసి మర్చిపోకండి. ఓకే, బాయ్.